ఆత్మ సంబంధమైన కొంతమంది యేసుప్రభువుని తెలుసుకున్నా కూడా వారి భక్తి శరీర సంబంధమైనదిగా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకొందురు. మీరు ఆత్మచేత నడిపించబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారో కారో. ఆత్మానుసారమైన భక్తి, శరీరానుసారమైన భక్తి. చూడండి, మనం వేసుకునే వస్త్రాలు, మన శరీరాన్ని మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది చాలా ఇట్లా వస్తారు, భక్తి నమస్కారం. ఏంటండి ఆ ప్రార్థన చేయమని, ప్రభు నాయన పాపిని ఊరికా ఎడతావు ఎందుగా దేవా. అదేంటి నటనేంటి అంటే బహిరంగంగా నీ భక్తి చూపిస్తానికి నీ వస్త్రధారణ మార్చుకుంటావు, నీ వేషభాషలు మార్చుకుంటావు, కొన్ని తతంగాలు చేస్తావు, కొన్ని ఆచారాలు చేస్తావు. అది శరీరంలో పైన కనిపించే భక్తి. క్రైస్తవ భక్తి హృదయములో నుండి వచ్చేది. శరీరానుసారులు ఈ రోజున చాలా భక్తిగా ఉంటారండి. ఇలా ఆదివారం అబద్ధం ఆడకూడదు, సోమవారం ఎన్నన్నా ఆడవచ్చు. మనం దేవుని మందిరంలో ఉన్నాం, ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు, ఇంటికి రా చూసుకుందాం. ఏంటంటే ఓ పల్లెటూరులో ఒక ఆయన వాళ్ళ మనవడిని ఎంట తీసుకొని చర్చికి వెళ్ళాడట, చుట్ట కాల్చుకుంటా. ఆ చుట్ట ఏమో చూరులో పెట్టి లోపలికి వెళ్ళాడట. అక్కడ పాట పాడుతున్నాడు, పరిశుద్ధ పరిశుద్ధ అని పాడాడు. చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్ట తీసుకొని మళ్ళీ నోట పెట్టుకొని వెలిగించుకొని పోతా ఉంటే మనవడు అడిగాడంట, తాత చుట్టెందుకు చర్చిలోకి తీసుకురాలేదన్నాడంట. తప్పయ్యా, అది దేవుని మందిరం, పరిశుద్ధమైంది, అక్కడ చుట్ట తాగకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుందండి? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహమే దేవుని ఆలయం అంటే దేవుని మందిరంలో మాత్రం తాకపోతే సరిపోద్దా? నీ శరీరం అపవిత్రపరుచుకుంటా లేదా? అందుకే ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని, అందుకే రోగాలు వస్తున్నాయి. చుట్టలు తాగేవాళ్ళకి, సిగరెట్లు తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళకి, బ్రాందీ తాగేవాళ్ళకి, డ్రగ్స్ వేసుకునే వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఏ పొగాకు ప్రోడక్ట్స్ ఉండే చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలం చుట్టలు తాగేవాళ్ళు, లేకపోతే ముక్కుపుడికి పిలిచేవాడు ఇంతకుముందు. ఇప్పుడు ఎన్ని వదిలేసి ఆ పొగాకు ప్రోడక్ట్స్ ఏంటో హాని కీని పీని ఏదో వస్తాయంట, తెలుసా అండి మీకు? అది కొనుక్కొని నోట్లో పెట్టుకుంటే ఒకలాంటి సారం దిగుతుంటుందంట అంటుంటారు వాళ్ళు. ఏదో పళ్ళు ఊడిపోయిన వెళ్ళగా ఉన్నావేంటయ్యా అంటే నోట్లో ఏదో ఉంది, అందుకని నోరు తెరవలేడు పాపం. ఏంటంటే దానివల్ల చాలామంది వాళ్ళ క్యాన్సర్ రోగానికి గురైపోయారు. మొన్నే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, బొగ్గల్లో క్యాన్సర్ వచ్చేసింది. ఏంటి అంటే అది తింటున్నాడు నోట్లో పెట్టుకొని ఎప్పుడు చూసినా. ఇంకొక అతను దానికి బానిసైపోయాడు, పెళ్ళయింది, యవనస్తుడు, 30 ఏళ్ళు కూడా లేవు, పిల్లలు పుట్టలేదు. ఏంటని పరీక్ష చేసి వెళ్తే అతను బ్లడ్ అంతా పాడైపోయింది, చేతుల కాళ్ళలో వడికిపోతున్నాయి 30 ఏళ్ళకే. ఎంతమంది ఈ రోజున దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. శరీరానుసారులు ఆ భక్తి, ఆ గంటసేపు భక్తి ఉండాలి, ఆ ఆదివారం భక్తి ఉండాలి, ఆ గుళ్ళో భక్తి ఉండాలి అని కొన్ని ఆచారాలు పద్ధతులు ఆచరిస్తారే కానీ ఆత్మానుసారులుగా జీవించరు. నీవు దేవుని ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన వ్యక్తివైతే శరీర కార్యాలను జయిస్తావు. ఒకసారి చూడండి, అక్కడ 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు గడగడ గడగడ చదివేశాం. కానీ ఇది ఒక్కొక్కటి నీ ఎదురుగుండా పెట్టుకొని ఇవి నీలో ఉంటే నీవు శారీరానుసారమైన క్రైస్తవుడివే కానీ, శరీరానుసారమైన భక్తుడివే కానీ ఆత్మానుసారమైన వాడివి కావు. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, మూడు ఒక సెట్టు. ఏంటంటే అది జారత్వము, అపవిత్రత, కాముకత్వము. జారత్వం అంటే జారిపోవటం అన్నాడంట ఓ పాస్టర్ గారు. జారత్వం అంటే జారిపోవటం కాదండి. వివాహానికి ముందు పరస్త్రీలతో పరపురుషులతో అక్రమ లైంగిక సంపర్కం కలిగి ఉండటం అనేది జారత్వం. జారత్వానికి దూరంగా పారిపో అని దేవుని వాక్యం చెబుతోంది. ఈ రోజున పరిశుద్ధ వివాహం అని వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేస్తారే కానీ ఎంతమంది తమ కన్యత్వాన్ని పోగొట్టుకొని, ఎంతమంది తమ పరిశుద్ధతను పోగొట్టుకొని ఎటువంటి పరిశుద్ధమైన జీవితం లేకుండా వివాహ జీవితంలోనికి ప్రవేశిస్తున్నారు. వివాహమైన 3వ నెలలో నుంచే వాళ్ళకి అనేక రకాలైన గొడవలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలకు కారణమేంటి? నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉంది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. వివాహమైన తరువాత వివాహ బంధములో కాకుండా, అంటే భార్య భర్తల మధ్య కాకుండా పరపురుషులతో పరస్త్రీలతో అక్రమ లైంగిక సంపర్కం కలిగి ఉండటం అనేది వ్యభిచారము. వివాహమైన తర్వాత పవిత్ర బంధానికి బయట చేసేది వ్యభిచారము. వివాహం కాకముందే దేహాలను పాడు చేసుకోవటం అనేది జారత్వము. దేవుడు జారులను, వ్యభిచారులను తీర్పు తీర్చక మానడు. నువ్వు వ్యభిచార కార్యంలోనే ఉంటూ, జార కార్యాల్లోనే ఉంటూ భక్తిగా ఉన్నాను అనుకుంటే, పాపం చేసి స్నానం చేస్తే పోద్దనుకుంటున్నారు కొంతమంది, పాపం చేసి పాపాన్ని కడుక్కుంటే పోద్దనుకుంటున్నారు కొంతమంది. కానీ పాపం నీవు క్షారముతో నీవు కడుక్కున్న, విస్తారమైన సబ్బు రాచుకున్న నీ దోషము నాకు మరకవలే కనబడుతూ ఉంది. భక్తే బతుకే అనుకుంటున్నారు. కాదు, నీవు నిజంగా ఆత్మానుసరుడు అయితే ఈ శరీరేచ్ఛలను నీవు జయిస్తావు. కాముకత్వము, జారత్వము, అపవిత్రత ఈ తరం వ్యభిచార తరం అని పిలువబడుతూ ఉందండి. ఏం తరం ఇది? వ్యభిచారపు మాటలు, వ్యభిచారపు పాటలు, వ్యభిచారపు దృష్టి, వ్యభిచార మనస్సు, వరసవాయలు లేకుండా చిన్న బిడ్డలను మానభంగం చేయటం, అత్యాచారాలు చేయటం, అక్రమం చేయటం, సమూహంగా రేప్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఎంత పెచ్చు పెరిగిపోతుందో పాపం ఈ లోకంలో ఈ రోజున చూడండి. శరీరాన్ని ఇచ్చలతో మనిషి నిండిపోయి మృగము కంటే నీచంగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. అపవిత్రమైనటువంటి కార్యాలు. ప్రభు చెప్పాడు వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఒక స్త్రీని లేక ఒక పురుషుని నీవు తప్పైన దృష్టితో చూసినప్పుడు నువ్వు వ్యభిచారివి. దేవుని దృష్టిలో వ్యభిచారం చేసిన వాడు అవుతున్నావు. ఈ అపవిత్రమైనటువంటి ఆలోచనలు. ఒకరోజు కథను వచ్చిన దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అన్నా నన్ను క్షమించండి అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న. ఏమైందయ్యా? నా భార్య 3వ నెల గర్భవతిగా ఉంది, గర్భస్రావం జరిగింది అయ్యా. ఎందుకయ్యా? ఏం తప్పు చేసావయ్యా? అయ్యా పక్కింటి ఆయన మరొక అతను భార్యను చూసి ఈమె నా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచనలతో నిండిపోయానయ్యా. ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞత లేని మూలాన, నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి సంతోషించిన మూలాన నాకు ఆ శాపం వచ్చిందో ఏమో, నా భార్య గర్భం పోగొట్టుకుంది. ఏంటండి? ఈ ఇతరుల భార్యను చూసి ఆ భార్యలాగా నా భార్య ఉంటే బాగుంటుంది అనుకోవటం ఏంటండి? అది ఏం ఆలోచన? ఈరోజు చూడండి, ఒక వ్యక్తిని చూడగానే ఏమైనా ఐ లవ్ యూ అంటారేంటి? ఒక అమ్మాయిని అందంగా కనపడితే అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి వెంటబడతారు ఎందుకు? కుక్కల్లాగా. ఇంకంతకంటే ఏమనాలి? కుక్కలు అలాగే పెడతాయి రోడ్డు మీద చూడండి. ఒక కుక్కను చూసింది అనుకోండి, ఇంకో కుక్క అని కనుక పడుతుంది. ఈ 2 పోతుంటే 3వ కుక్క వస్తుంది మళ్ళీ.
ఏంటంటే మళ్ళీ అటుపోద్ది అంటే ఏంటది సరే మనుషుడు యవనస్తులు ఈ రోజున రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారో చూడండి. రోడ్ల మీద ఎందుకు తిరుగుతారు అలా బైకులు వేసుకొని? ఎందుకు ఆ సెంటర్స్లోకి వెళ్తారు? ఎందుకు అక్కడెక్కడ జనసాంద్రమున దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని చూసుకొని తప్పైన ఆలోచనలకు తప్పైన కార్యాలకు చోటిస్తున్నారు? శరీరీచ్ఛలతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తుకు నీ శరీరం అప్పగించకపోతే, నీ శరీరము క్రీస్తు రక్తములో కడగబడకపోతే, పరిశుద్ధపరచబడకపోతే, స్వాభావికంగా వచ్చే తుచ్చమైన ఇచ్చలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. అపవిత్రత, పరశరీరానుసారులు, ఇతరులకు తగలాలని, ఇతరులను రాసుకోవాలని, ఇతరులను పూసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ బస్సుల్లో, ఈ క్రౌడ్ ఉన్న స్థలాల్లో అదొక రకమైన ఎంజాయ్మెంట్. కొంతమంది ఆ బూతు కథలు వినాలని, ఆ కథలు మాట్లాడుకోవాలని, వాటిని క్రియల్లో పాపం చేయకపోయినా వారి ఆలోచనలో, వారి మాటల్లో ఆనందిస్తున్నారు. ఇది కాముకత్వము, ఇది కామకార్యాలు. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా ఉండమని చెప్పాడు. మీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీలో ప్రతివాడును, 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు లోకస్తుల్లా కాక, ప్రకృతి సంబంధమైన మనుషులుగా కాక, శరీర సంబంధమైన మనుషులుగా కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, ఘటం అంటే ఏంటి? తన శరీరాన్ని అలాగూ కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు, తన దృష్టిని పవిత్రంగా కాపాడుకుంటాడు. యోబు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూతును. ఏంటంటే ఒక స్త్రీని చూచినప్పుడు నీ ఆలోచనలు చెడిపోతే, ఒక పురుషుని చూచినప్పుడు నీ ఆలోచనలు తప్పైతే అది పాపం అన్న సంగతి నీకు తెలుసా? సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు రక్షించబడిన తర్వాత ఎక్కడైనా శరీర తలంపులకు చోటిస్తానేమోనని చెప్పి స్త్రీలను చూచినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడు కాదట, పైకో కిందకో చూస్తూ మాట్లాడేవాడంట. అంతే. కీడుగా కనిపించడానికి దూరంగా ఉండమన్నాడు దేవుడు. నీవు ఆత్మానుసారుడు అయితే నీ శరీరాన్ని, ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావు. ప్రార్థన. ఇంకా నేను ప్రకృతి సంబంధమైన భక్తిలోనే ఉన్నానయ్యా, మూఢ భక్తితోటే ఉన్నానయ్యా, ఆచార భక్తిలోనే ఉన్నానయ్యా, ఇంకా నేను శరీర కార్యాలు జయించలేని స్థితిలోనే ఉన్నాను. ఈ రోజు నుంచి నన్ను ఆత్మానుసారుడిగా మార్చు. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించి నన్ను పవిత్రపరచు నాయన. నా శరీరపు ఆలోచనల నుండి, శరీరపు కార్యముల నుండి నన్ను విడిపించు అని దేవునితో ఒప్పందం చేసుకుందాం. నోరు తెరిచి మీరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నోరు తెరిచి దేవునితో ఒక్క మాట చెప్పండి. 2 చేతులు పైకెత్తి, నన్ను దీవించయ్యా, నన్ను ఆత్మానుసారుడిగా మార్చు నాయనా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. కలవర దర్శనం కార్యక్రమాలను వీక్షిస్తున్న మీరు ఎక్కడెక్కడి నుంచో ఈరోజు నువ్వు పిలుచుకున్నావయ్యా. నీ సన్నిధానికి ఎన్నో ఆశలతో వచ్చారయ్యా, అవసరతలతో వచ్చారయ్యా, స్వస్థపడాలని వచ్చారయ్యా, సమస్యలకు జవాబులు దొరకాలని వచ్చారయ్యా, నీ దీవెనలు పొందాలని వచ్చారయ్యా. ఎవరిని వట్టినే వదిలిపెట్టొద్దు, ఎవరు వట్టి చేతులతో తిరిగి పంపొద్దయ్యా. ఒక్కసారి నువ్వు మమ్మల్ని దర్శించుము నాయన, అభిషేకించుము నాయన. ప్రభా, నా శరీరంలో రోగం ఉన్నదని డాక్టర్లు నాయన ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు, థైరాయిడ్ ఉందని చెప్పారు,
క్యాన్సర్తో బాధపడుతున్నాను, ఉబ్బసముతో బాధపడుతున్నాను, శరీరంలో రకరకాల బాధలతో వేదన పడుతున్నానన్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగజేయి తండ్రి. తండ్రి నీవే సహాయం చేయి నాయన. ఇంకా ఎవరెవరు ఏ హృదయ స్థితిలో భార్యాభర్తల మధ్య సమాధానం లేక విడివిడిగా బతుకుతున్నారో అట్టి వారి హృదయాలతో నీవు మాట్లాడు నాయన. ఒకరినొకరు క్షమించుకొని సహించుకొని కుటుంబమును కట్టుకొనినట్లుగా పరిశుద్ధాత్మ సహాయమును దయచేయము తండ్రి. ఏ కుటుంబంలో ఏ కీడుందో, ఏ భయం ఉందో, ఏ చీకటి శక్తుల ప్రభావం ఉందో వాటిని నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఇదిగో ఇంతవరకు మేము శరీరానుసారులుగా ఉన్నాం. ఈ రోజు నుండి నేను ఆత్మానుసారుడిగా జీవిస్తాను, ఆత్మ ఫలము ఫలిస్తాను, ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతానని వాగ్దానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నిబంధనతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో మేము మా హృదయాలను శుద్ధిగా కాపాడుకొని మా చుట్టూన్న వారిని రక్షణలోనికి నడిపించుకున్నట్టుకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.